Hi, yes. Good evening, everyone. My name is Sampurna, biological teacher. ఈ రోజు మన యొక్క లెసన్ టాపిక్ పోషకాహార లోపం, దానివల్ల వచ్చే వ్యాధి. ఇది 10th క్లాస్ బయాలజికల్ సైన్స్ లో ఫస్ట్ లెసన్ లో ఒక చిన్న పార్ట్. పోషకాహార లోపం అంటే ఏంటిదంటే మనం తీసుకుంటున్న ఆహార పదార్థాలలో పిండి పదార్థాలు, మాంసకృతులు, విటమిన్స్, మినరల్స్ ఇవి సరైన మోతాదులో తీసుకున్నట్లయితే మనకేమవుతుంది, పోషకాలు అనేది తగిన పాలలో మనం తీసుకోకపోవడం వల్ల పోషకాల లోపం వల్ల ఏమవుతుందంటే పోషకాహార లోపం అనేది వస్తుంది. పోషకాహార లోపం వల్ల ఏమవుతుంది, సరైన మొత్తంలో మనం పిండి పదార్థాలు కానీ, విటమిన్స్ కానీ, నెక్స్ట్ మినరల్స్ కానీ ఇవి సరైన మోతాదులో తీసుకోకపోతే వ్యాధులకు అనేది గురి కావడం అనేది జరుగుతుంది. ఈ వ్యాధులకు గురి కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఆహార పదార్థాల్లో మనం తీసుకోవాల్సిన పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్స్ ఇవన్నీ తగిన పాలల్లో ఉండాలి. అంటే మరీ ఎక్కువ తీసుకోవద్దు అట్లా, కానీ మరీ తక్కువ కూడా తీసుకోవద్దు. ఇలా తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, పోషకాహార లోపం అనేది వస్తుంది. పోషకాహార లోపంలో ప్రపంచ జనాభాల మొత్తంలో 200 మంది ఆహార సంబంధిత వ్యాధులతోటి బాధపడుతున్నారు. కొంతమంది ఎక్కువ కెలోరీలు కలిగిన విలువ ఆహారం తీసుకోవడం వల్ల కూడా వ్యాధుల పాలవుతుంది. అంటే ఎక్కువ తీసుకోవడం ఆహారం, అంటే పిండి పదార్థాలు కానీ, మాంసకృతులు కానీ, కొవ్వులు కానీ, ఖనిజ లవణాలు కానీ ఉండవలసిన దాని స్థాయిలో కంటే అత్యధికంగా ఉండే స్థాయిలో తీసుకోవడం వల్ల ఏమవుతుంది, అది కూడా అనారోగ్యానికి కారణమవుతుంది. అందుకే ఎక్కువ మంది ఏం చేయాలి, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి, తగిన మోతాదులో నీటిని తీసుకోవాలి. అదే విధంగా తగిన వ్యాయామం చేయడం వల్ల కూడా మనం ఎలా ఉన్నా ఆరోగ్యంగా, ఇలా ఆరోగ్యంగా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వ్యాధులు వస్తాయి. అవి ఏమేమి వ్యాధులు వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం తినే ఆహారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషక పదార్థాలు తగిన పాలల్లో లేకపోతే దాన్ని ఏమంటారు, పోషకాహార లోపం ఉంటుంది. అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ, అంటే పిండి పదార్థాలైనా, మాంసకృతులైనా, మినరల్స్ అయినా ఏదైనా ఒక్కటి తగ్గినా కూడా అది ఏమవుతుంది, పోషకాహార లోపానికి కారణమవుతుంది. అనారోగ్యం ఎలా వస్తుంది, మనం కావాలని తినకపోవడం. అంటే టైం టు టైం తీసుకోకుండా ఎక్కువ వరకు కొంతమంది ఉద్యోగాలకు వెళ్తుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, టైం లేదని తినరు సరిగా. అంటే టైం టు టైం కూడా తినరు, అది కూడా అనారోగ్యానికి కారణమవుతుంది. అదేవిధంగా మనం వండుకునే ఆహార పదార్థాల్లో సరైన పోషక పదార్థాలు ఉండకుండా ఎలా ఉండాలి, ఎలా తీసుకోవాలని ఆ పద్ధతి కూడా తెలియకపోవడం వల్ల కూడా ఏమవుతుంది, ఆహార పదార్థాల్లో ఉన్న ఆ యొక్క పోషక విలువలు మనకి సరైన విధంగా అందవు. అదేవిధంగా ఎందులో ఏ పోషక పదార్థాలు అనేది లభిస్తాయో మనకి తెలియకపోవడం కూడా పోషకాహార లోపానికి ఒక కారణం. మరి లోపాల వల్ల ఏమవుతుంది, కొన్ని రకాల వ్యాధులు అనేది వస్తాయి. ఒకటి ప్రోటీన్ల సంబంధిత పోషకాహార లోపము, ఇంకోటి ఏంటిది క్యాలరీల పరమైన పోషకాహార లోపము, ఇంకా మూడవది ఏం చెప్పాలి, ప్రోటీన్ మరియు క్యాలరీల సంబంధించిన పోషకాహార లోపం. ఈ మూడు అనేది పోషకాహార లోపం వల్ల వస్తాయి. అంటే ప్రోటీన్ సంబంధిత పోషకాహార లోపం అంటే ఏంటిది, ప్రోటీన్ సంబంధిత పోషకాహార లోపం అంటే ప్రోటీన్లకు సంబంధించినవి పోషకాహారంలో లోపించడం వల్ల ఏమవుతుంది, పోషకాహార లోపం అనేది వస్తుంది. మరి అలా రావడం వల్ల మనకు వచ్చే వ్యాధులు ఏంటిది అంటే క్వాషియార్క్ అనే వ్యాధి అనేది, ఇది ఎలా వస్తుందంటే ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. మరి ప్రోటీన్ లోపం వల్ల రావడం వల్ల మరి ఎటువంటి లక్షణాలు మన బాడీలో కనిపిస్తాయంటే, శరీరంలో కణాంతర అవకాశాలలో, అంటే కణాలలో శరీరంలో ఉన్న ఒక చర్మంలో ఉన్న కణాంతర అవకాశాలు ఆ చిన్న చిన్న హోల్స్లలో నీరు చేరి శరీరం అంతా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. అదేవిధంగా
కండరాల పెరుగుదల అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది. అంటే కండరాల పెరుగుదల అనేది అక్కడ ఏమవుతుంది, తగ్గిపోవడం అంటే కారణం దాంట్లో ఏమవుతుంది, నీరు అనేది చేరడం వల్ల ఏమవుతుంది, ఉప్పిపోవడం వల్ల అక్కడ ఆ కండరం అనేది పెరగడానికి అవకాశం ఉండదు. ఇంకోటి ఏంటంటే కాళ్ళు, చేతులు, నెక్స్ట్ మోహము మొత్తం ఉబ్బినట్లు, అంటే నీరు ఉండడం వల్ల ఏమవుతుంది, వాపు ఉండడం వల్ల ఏమవుతుంది, ఉబ్బినట్లుగా వస్తుంది. ఇంకోటి పొడి బారిన చర్మం, ఈ చర్మం మొత్తం ఎలా ఉంటుంది, పొడిగా వాటర్ డ్రైగా ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే లక్షణం విరేచనాలతో బాధపడతారు, అంటే మోషన్స్ అవుతావు. అంటే ఇవన్నీ లక్షణాలు కనిపిస్తే వాళ్ళకి ఎటువంటి వ్యాధి వచ్చిందని చెప్పవచ్చు, క్వాషియర్. క్వాషియర్ దేని వల్ల వస్తుంది, విటమిన్ లోపం వల్ల వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఏంది, శరీరంలో నీరు చేరుతుంది, కండరాల పెరుగుదల ఉండదు, కాళ్ళు చేతులు ముఖం ఎలా ఉంటుంది, ఉప్పినట్టు ఉంటాయి, చర్మం అనేది ఎలా ఉంటుందంటే డ్రైగా ఉంటుంది, అంటే వాటర్ ఉండదు. నెక్స్ట్ విరేచనలు అవుతాయి. ఇటువంటి లక్షణాలు క్వాషియర్ యొక్క వ్యాధి యొక్క లక్షణం. ఇంకా రెండోది వచ్చేసి మెరాస్మస్. ఇక్కడ ఈ వ్యాధి ఎలా వస్తుందంటే ప్రోటీన్లు, క్యాలరీ ఈ రెండింటి లోపం వల్ల కలుగుతుంది. అంటే ఒకటి కాదు, ప్రోటీన్ తో పాటు క్యాలరీస్ కూడా తగ్గడం వల్ల ఏమవుతుంది, మెరాస్మస్ వ్యాధి అనేది వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఏంటి, ఈ వ్యాధి ఎవరికి వస్తుందంటే వెంటనే గర్భం, అంటే ఒక బేబీని కన్ని 6 months కే మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ అవుతారు కదా, అలాంటి స్త్రీలలో పుట్టిన పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. అంటే ఒక బేబీ పుట్టినాక మినిమం 3 years అయినా గ్యాప్ ఉండి తర్వాత బేబీని కనడం వల్ల అటువంటి బేబీ వల్ల తొందరగా ఈ వ్యాధి రాదు. కానీ తొందర 6 months ఆఫ్టర్ ఎమ్మటే ప్రెగ్నెన్సీ దాల్చి వాళ్ళకి తక్కువ టైంలో డెలివరీ అవుతారు కదా, అటువంటి పిల్లల్లో ఎక్కువగా ఈ వ్యాధి అనేది కనిపిస్తుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే నిస్సత్తుగా, అంటే ఒక బేబీ పక్కన ఒక చిన్న 6 month గ్యాప్ లో పిల్లలు ఉండడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు నీరసంగా ఉంటారు, బలహీనంగా ఉంటారు. నెక్స్ట్ పెరగరు, ఏది చిన్నగా ఉంటారు, పెరుగుదల లోపం ఉంటుంది, కండరాలు పెరుగుదల లోపం ఉంటుంది. నెక్స్ట్ పొడిబారిన చర్మం ఉంటుంది, దీంట్లో కూడా విరేచనాలు. దీనికి క్యాషియర్ కి సేమ్ లక్షణాలు ఏముంటాయంటే పొడిబారిన చర్మం ఉంటుంది, విరేచనలు అవుతుంది. ఇంకోటి కండరాల పెరుగుదల కూడా లోపిస్తుంది. ఈ మూడు అనేది క్వాషియార్క్ లో సేమ్ ఉంటాయి, మెరాస్మస్ లో సేమ్ ఉంటాయి. కానీ దీంట్లో ఇంకొక ఎక్స్ట్రా లక్షణం ఏంటిది, నిస్సత్తుగా బలహీనంగా ఉండడం అనేది గమనించినట్లయితే అది మెరాస్మస్ వ్యాధి యొక్క లక్షణాలు. ఇలా మనం ఇలాంటి లక్షణాలు గమనించినట్లయితే అది పోషకాహార లోపానికి సంబంధించిన వ్యాధులకు సంబంధించింది. ఇంకొకటి ఏంది, ఇక్కడ పిక్చర్ లో మనం చూస్తున్నాం చూడండి, ఇదేమో క్వాషియర్ చూడండి ఎలా ఉంది, మొత్తం పొట్ట మొత్తం ఎలా ఉంది, ఈ అబ్బాయి చర్మం అనేది మొత్తం ఉబ్బినట్లుగా ఉంది. నెక్స్ట్ కండరాల పెరుగుదల లేదు, ఇంకో చర్మం అంతా ఎలా ఉంది, పొడి బారినట్లుగా ఉంది. ఇక్కడ చూడు క్వాషియర్కు ఈ ఇల్లు చూడు ఎంత మొత్తం ఎలా ఉంది, పెరుగుదల లేదు, కండరాల్లో బలం అనేది లేదు, నీరసంగా బలహీనంగా నిస్సత్తువగా బలం లేని వాళ్ళలాగా ఎలా ఉన్నారు చూడండి. ఇది మెరాస్మస్. అంటే ఈ క్యాషియర్ కి మెరాస్మస్ కి కొన్ని దగ్గర సంబంధాలు ఉన్నప్పటికీ దీంట్లో అనేది వెంటనే గర్భం ధారించిన స్త్రీలలో పుట్టే పిల్లల్లో ఈ యొక్క మెరాస్మస్ వ్యాధి అనేది సంభవిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే స్థూలకాయత్వం. అంటే పైన మనం చెప్పుకున్న విధంగా పోషకాహార లోపంతో పాటు అధిక క్యాలరీలు నిరంతరం తింటారు. చూడండి కొంతమంది తింటూనే ఉంటారు జంక్ ఫుడ్ దొరికినవన్నీ తింటుంటారు చూసిరా, వాళ్ళలో ఇలాంటిది స్థూలకాయత్వం అంటే ఒబేసిటీ అనేది రావడానికి దారితీస్తుంది. వీళ్ళది శరీరం అనేది అధికంగా వేస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందో కొవ్వు చేరుతుంది, ఎక్కడ శరీరంలో కొవ్వు చేరి అధికంగా బరువు ఉంటారు. వాళ్ళు 6 years వాళ్ళు 18 years పిల్లల్లాగా ఉంటుంది. అంటే బాడీలో మొత్తం ఏమవుతుంది, హెవీ వెయిట్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వాళ్ళ హృదయం, నెక్స్ట్ మూత్రపిండాలు, పిత్తాశయం సంబంధించిన వ్యాధులు అనేది వాళ్ళలో ఎక్కువగా తరచు వస్తుండే. ఎందుకు, వాళ్ళకి
ఈ వ్యాధుల లక్షణాలు ఈ ఒబెసిటీ వల్ల ఏమవుతుందంటే ఈ హృదయానికి సంబంధించిన వ్యాధులు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, పిత్తాశయానికి సంబంధించిన ఈ వ్యాధులు అనేది వాళ్ళలో తరచూ వస్తాయి. ఆ వ్యాధులతో ఈ స్థూలకాయత్వం ఉన్న పిల్లలు తరచూ బాధపడుతున్నారు. అంటే ఎక్కువ హెవీ వాళ్ళ ఉండాల్సిన వెయిట్ కంటే, ఉండాల్సిన బరువు కంటే, పెరగాల్సిన కండరాల సైజు కంటే అత్యధికంగా పెరిగిపోతుంది. అంటే బాడీ అనేది ఒక వెయిట్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇది అనేది ఎలా వస్తుంది? పోషకాహార లోపం వల్ల వస్తుంది. ఇప్పుడు మనం 3 వ్యాధుల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా విటమిన్స్ లోపం వల్ల కూడా కొన్ని వ్యాధులు కలుగుతాయి. విటమిన్స్ లోపం అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళొద్దు ఏంది జీవ సంబంధించిన పదార్థాలు. విటమిన్స్ అంటే విటమిన్ చూడండి, విటమిన్స్ మనకి ఎక్కడ ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కడ దొరుకుతాయి? మిల్క్ లో దొరుకుతాయి. అంటే ఇవి పాలు సరైన మొత్తాలు మనం తీసుకోకపోతే అది కూడా పోషకాహార లోపానికి సంబంధించింది. ఇది మన శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరం సూక్ష్మ పోషకాలు ఉన్నప్పటికీ నిజానికి విటమిన్లు శరీరంలో సంశ్లేషించబడదు. అంటే విటమిన్ డైరెక్ట్ శరీరంలోకి అది అబ్జర్వ్ చేసుకోదు. ఎందుకంటే సాధారణంగా విటమిన్ లోపాలు గురి కావడం కూడా జరుగుతుంది. అంటే ఏమవుతుంది? మనం మిల్క్ తీసుకుంటాం అంటే ఎప్పుడు 24 hours మనం మిల్క్ తీసుకోం కదా. మార్నింగ్ ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాస్ తీసుకుంటాం. ఎందుకంటే మన శరీరం విటమిన్ పొందడానికి 2 రకాల వనరులను కలిగి ఉంటుంది. ఒకటి మనం తినే ఆహార పదార్థాల ద్వారా విటమిన్ల లభ్యత ఉంటుంది. అంటే తీసుకున్న ఆహార పదార్థాల్లో విటమిన్స్ కొంత మొత్తంలో మనకు లభిస్తాయి. రెండోది జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా ఏం చేస్తుంది? విటమిన్లు సంశ్లేషించడానికి, శరీరానికి అందించడానికి అది తోడ్పడుతుంది. మన శరీరంలో విటమిన్ సంశ్లేషించడానికి ఒక బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అదేవిధంగా విటమిన్లు 2 రకాలు. ఒకటి నీటిలో కరిగేవి, ఇంకోటి క్రొవ్వుల్లో కరిగేవి. నీటిలో కరిగేది బీసీ. మనం బాగా గుర్తుపెట్టుకోండి. మనం బీసీ మనం ఆటేటప్పుడు ఏమంటాం? మన బ్రేక్ కావాలంటే ఏమంటాం? బీసీ అని. అది గుర్తుపెట్టుకున్నట్లయితే బీసీ అనే 2 విటమిన్స్ నీటిలో కరుగుతాయి. మిగతా ఏటి ఈకే అనే విటమిన్ అనేది క్రొవ్వులలో మాత్రమే కరుగుతాయి. అంటే నీటిలో కరగవు. అంటే నీటిలో కరిగే విటమిన్లు, క్రొవ్వులలో కరిగే విటమిన్లు అని 2 రకాల విటమిన్స్ అనేది కలిగి ఉంది. ఇటువంటి విటమిన్స్ మనం ఏం చేయాలి? తీసుకోవాలి. అంటే తగిన మొత్తంలో, తగినంత పరిమాణంలో మాత్రమే మనం తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్యం అనేది, పోషకాహార లోపం అనేది మనకు సంభవించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము విటమిన్స్లలో చెప్పుకోవాలంటే థైమిన్ అనే ఒక విటమిన్. థైమిన్ అనే విటమిన్ ఉందనుకో, దాన్ని ఎక్కడెక్కడ దొరుకుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి అది తృణధాన్యాలు అంటే చిన్న చిన్న సజ్జలు, రాగులు, వీటిలలో మనకి విటమిన్స్ అనేది లభిస్తాయి. నూనె గింజల్లో ఉంటుంది, నెక్స్ట్ కూరగాయలలో ఉంటుంది, పాలు, మాంసం, చేపలు, గుడ్లు, వీళ్ళలో మనకి ఈ విటమిన్ అనేది, థైమిన్ అనే విటమిన్ అనేది, B1 అనేది మనకి లభిస్తుంది. అంటే మనం ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఈ విటమిన్ అనేది ఆహార పదార్థాల నుంచి మనలోకి సంశ్లేషించబడుతుంది. ఒకవేళ ఇది తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది? వ్యాధి వస్తుంది. ఏ వ్యాధి వస్తుంది? బెరి అనే వ్యాధి వస్తుంది. ఇలాంటి వ్యాధులు అనేది రాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే విటమిన్ గురించి చెప్పి ఇంకా చాలా ఉన్నాయి. మన 10th క్లాస్ బుక్ లో ఒక పట్టికనే ఉంది. పట్టిక మొత్తం చూస్తే విటమిన్స్ సంబంధించిన వాటి వివరాలు, ఏ పదార్థాల వల్ల మనకి ఆ విటమిన్స్ అనేది లభిస్తవి, అవి తీసుకోకపోవడం వల్ల వచ్చే వ్యాధులు, నెక్స్ట్ అవి ఏ విధమైన లక్షణాలకు గురి చేస్తవి, ఇవన్నీ పట్టికలో చాలా డీటెయిల్ గా ఉంది. అందువల్ల మనం తెలుసుకొని మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కటి మనము తర్వాతకి నెక్స్ట్ క్లాస్ లో మనం తెలుసుకుందాము. ఇది చూడండి, ఒబేసిటీ వల్ల ఏమవుతుంది? లేవడం అన్నా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలన్నా, ఏది చేయాలన్నా ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది కదా. చూడండి ఈ పిక్చర్స్ లో ఎంత హెవీ లోడ్, హెవీ బరువు వల్ల ఏమవుతుంది? వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక వెళ్ళాలన్నా, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలన్నా ఇబ్బంది పడుతుంటారు. అందుకే మనం అనేది పోషకాహార లోపానికి గురి కాకుండా ఉండాలంటే పోషక పదార్థాలు సమపాలలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే మనకి పోషకాహారము లోపం రాదు. దానికి సంబంధించిన వ్యాధులు అనేది రాకుండా తగిన జాగ్రత్తలు మనం పాటించవచ్చు. ఓకే వ్యూయర్స్, థ్యాంక్ యూ. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. బాయ్.